ఎలా ఉరుక్కొని వస్తున్నారు చూడండి గైస్, మీరందరూ చూసుకోవచ్చు పైకి వెళ్ళి ఎలా కనిపిస్తుంది. వాన వల్ల మా ఫ్లైట్ అనేది 2 గంటల డిలే అయిపోయింది. మేము మా బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకున్నాం అండ్ ఇప్పుడు పోతున్నాం డైరెక్ట్లీ మన ఫ్లైట్ అయితే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. సో గైస్, ఇవాళ గోవాలో మాది లాస్ట్ డే అనమాట. సాయంత్రం 4 o'clockకి మన ఫ్లైట్ ఉంది అండ్ ఇంకా డైరెక్ట్లీ మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇవాళ మార్నింగ్ కొంచెం మంచిగా తిరుగుదాం, మంచిగా తిరిగి అండ్ సాయంత్రం గోవా ఎయిర్పోర్ట్ కూడా మీ అందరికీ చూపిస్తాను. అలానే నేను ఎక్కువగా అయితే ఇక్కడ గోవాలో మతలబ్ ఎంజాయ్ చేయలేకపోయాను, ఎందుకంటే వేస్ట్. ఇక్కడ మన బాగా బీచ్ సైడ్ అదంతా తిరిగాను కానీ నాకైతే అంత ఏం మంచిగా అనిపించలే. మొత్తం మన వాళ్ళే ఉన్నారు అక్కడ. సో మీరు మేబీ ఆఫ్ సీజన్ కావచ్చు, ఆఫ్ సీజన్ వల్ల పబ్లిక్ ఎక్కువ లేరు అనుకుంటా. అండ్ ఇప్పుడైతే మనం పోదాం, బయటికి పోదాం. ఇక్కడ బీచ్ ఉంది, సో ఆ బీచ్కి అయితే పోదాము అండ్ దాని తర్వాత సాయంత్రం ఎయిర్పోర్ట్ కూడా పోదాము. గోపాల్ భాయ్ మంచిగా హ్యాండ్సమ్గా రెడీ అయిపోయారు. అన్న కలద్దలు పెట్టుకో, నేను కూడా పెట్టుకున్నా. ఇంకా వెళ్ళిపోదాము. చలో అన్న, లాక్ చేసుకొని రా, బయటికి పోతున్నా. సో మనమైతే హోటల్ నుంచి బయటికి వచ్చేసాం. చలో ఇంకా పోదాం. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది, ఏం చెప్పాలి మీ అందరికీ. అండ్ మనమైతే హోటల్ నుంచి ఇంకా బయటికి పోతున్నాం. అన్న నమస్కారం. నమస్తే, గుడ్ మార్నింగ్. ఇంకా అయిపోయింది మన ట్రిప్ అయితే అయిపోయింది, వెళ్ళిపోదామా? అంతే అంతే అంతే. చలో చలో, లాస్ట్ డే ఇంకా ఇవాళ మనం పోదాం బీచ్కి పోదాం. సో గైస్ పోదాం, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అండ్ మన హోటల్ చూసుకోవచ్చు, ది కృష్ణ సీ కాయిన్. అండ్ ఎంత మంచిగా ఉంది వ్యూ, మంచిగా జర ఫ్రీగా ఉంటే బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రీగా ఉంది అండ్ హోటల్ కూడా చాలా లగ్జూరియస్ అనమాట. సో మేము ఉన్నది సౌత్ గోవాలో, నార్త్ గోవాలో కాదు. ఇంకా నార్త్ గోవా చాలా సైలెంట్ అనమాట, సౌత్ గోవాలోనే నార్త్ గోవా చాలా వైలెంట్ అనమాట. సౌత్ గోవా చాలా సైలెంట్. సౌత్ గోవాలో మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, నార్త్లో ఉంటుంది. నార్త్లో మొత్తం హల్లా కోల్లము, ఈ లపాకీలు, ఈ తుపాకీలు అన్నీ ఆడనే ఉంటాయి. సో ఇక్కడ మాకు మంచిది సౌత్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మనము బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అండ్ దాని తర్వాత ఇటు బీచ్ ఉంది, ఆ బీచ్కి కూడా నేను తీసుకుపోతాను. అక్కడ చాలా రైడ్స్ ఉంటాయి. నేనైతే రెడీ అయిపోయాను, రైడ్స్కి అయితే ఏం పోను, బట్ మీ అందరికీ నేను చూపిస్తాను. ఎంత కాస్ట్ పడుతుంది అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మా హోటల్ పక్కన కొలావా బీచ్ ఉంది. సో బీచ్కి అయితే పోతున్నాం మేము. సో మీరందరూ చూసుకోవచ్చు, సో కొలావా బీచ్ అన్నమాట ఇది, అటు దిక్కు. సో మనమైతే చూసుకోవచ్చు, మనం ఎంత మంచిగా కొలావా బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్లో నడిపించే బండి చూడండి అండ్ వాన స్టార్ట్ అయిపోతుంది గైస్. ఆహా, అందరు వెళ్ళిపోతున్నారు, వాన స్టార్ట్ అవుతుంది. వాన స్టార్ట్ అయిపోయింది, వాన స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఓ చాలా గట్టిగా వాన అనేది స్టార్ట్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది గైస్. అందరు ఎలా ఉరుక్కొని వస్తున్నారు చూడండి. వాన చాలా జోరుగా స్టార్ట్ అయింది చూడండి. ఐ లవ్ గోవా, కానీ ఏం చేస్తాం, వాన పడుతుంది. పాపం అన్న రెడీ అయి వచ్చిండు కళ్ళద్దాలు పెట్టుకొని, కానీ అన్నది కూడా అంతా బిస్కెట్ అయిపోయింది. వాన అయితే ఆగుతలేదు, మేమైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా వాన పడుతూనే ఉంది. సో పోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, ఫుల్ ఆకలి అవుతుంది. బీచ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటా అన్న బాగా, కానీ వాన వల్ల అంతా బిస్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫుల్ ఆకలిగా ఉంది. ఇద్దరం పోయి అగో ముంగట ఉడిపి కనిపిస్తుంది కదా, దాంట్లో పోయి మంచిగా తిందాము. చలో మళ్ళీ పోదాం. బాయ్ గైస్, మన టిఫిన్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు, ఇడ్లీ అండ్ వడ. చలో తిందాం. మేము టిఫిన్ అయితే చేసేసుకున్నాము, కానీ ఇక్కడనే కూర్చొని ఉన్నాం ఎందుకంటే
వాన మంచిగా పడుతుంది, అక్కడ మీరు అందరూ చూసుకోవచ్చు. సో మా క్యాబ్ అనేది మేము పిలిపించుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఎటు తిరగలేము, ఎటు చేయలేము, అంతా కూడా సైలెంట్ అయిపోయిండు. వాన తగ్గిపోయింది, హోటల్కి వచ్చేసాం, మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం, రెడీ అయిపోయాం, మొత్తం లగేజ్ అంతా రెడీ ఉంది. మా క్యాబ్ వచ్చేసింది కింద. చలో బయలుదేరదాం. అన్న అయితే రెడీ అయిపోయిండు, నేను కూడా రెడీ అయిపోయినా, ఫుల్లీ ప్యాక్ అయిపోయినాం. సో చలో ఇంకా మన క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది, డైరెక్ట్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. చలో బాయ్ బాయ్ గోవా. రిసెప్షన్లో తాళం ఇద్దామంటే ఎవ్వడు లేడు, ఈడ రెస్టారెంట్లో కూడా ఎవ్వరు లేరు. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ కీస్ ఇద్దామంటే ఒక్కడు లేడు ఈడ, ఏం చేయాలి చెప్పండి. సో చలో వెళ్ళిపోదాం. మన క్యాబ్ అయితే వచ్చేసింది. అగో రైట్, చలో గోవా. చలో క్యాబ్లో అయితే కూర్చున్నాం అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్లీ ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాం. నేను గోపాల్ భాయ్. మా హోటల్ సైడ్ చూసుకోవచ్చు, ఇంకా వాన పడుతూనే ఉంది. చలో మనమైతే ఇంకా బయలుదేరుతున్నాము. చూసుకోవచ్చు మన ఉడిపి హోటల్ కూడా పోతుంది. బాయ్ బాయ్ గోవా. మీరందరూ గోవాలో వెదర్ చూసుకోవచ్చు, టైం వచ్చేసి 2:30 అవుతుంది అండ్ ఇప్పుడైతే వాన గట్టి పడేటట్టు ఉంది. బట్ వెదర్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ గల్లీలు కానివ్వండి, మొత్తం అసలు ఎలా ఉంది చూసారు కదా. అటు కూడా దంచుతుంది ఎయిర్పోర్ట్కి. మా ఫ్లైట్ పోతుంది బాబు వానలా. సో ఈ వానలా మా ఫ్లైట్ ఏం ఎగురుతుందో. గాయస్ మీరందరు చూసుకోవచ్చు, వెల్కమ్ టు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వాస్కో డిగామా. వచ్చేసాం. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. लगेज తీసుకుందాం దనదన. సో నీ లేలియా. సో ట్యాక్సీ నుంచి అయితే బయటికి వచ్చేసాం, లోపలికి పోతున్నాం. ఎయిర్పోర్ట్ లోపలకి చూసుకోవచ్చు, గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం గైస్. చూసుకోవచ్చు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది గైస్. మా లగేజ్ అయితే మొత్తం వేసుకున్నాం. మా గోపాల్ భాయ్ టోవ్ చేస్తున్నారు, నేను ఈ సింగిల్ బ్యాగ్ టోవ్ చేసుకుంటున్నాను. పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకుందాం అండ్ దాని తర్వాత చెక్కింగ్కి కూడా పోదాం లోపల. సో బోర్డింగ్ పాస్ అనేది మన ఇండిగో. మేము మా బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకున్నాం అండ్ ఇప్పుడు పోతున్నాం డైరెక్ట్లీ. మన ఫ్లైట్ అయితే వచ్చేసింది రన్వే మీద. సో మన లగేజ్ కూడా ఇచ్చేసాం, మాకు పోతుంది లగేజ్. బాయ్ సెకండ్ ఫ్లోర్ జానా హే, సెకండ్ ఫ్లోర్లో అయితే మనం పోవాలా. చూసుకోవచ్చు బాలాజీ బిరాదార్ పోతున్నాము. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది చూడండి, గాంధీ తాత. అవి यहाँ पे చెకింగ్ होता తాత. లగేజ్ అయితే వచ్చేసింది, మీరు అందరూ చూసుకోవచ్చు. చార్జర్ గిర్జర్ ఇవన్నీ బయటకు తీసేసాలన్నమాట. సో తీసేసాం బోర్డింగ్ పాస్. ఇప్పుడు లోపల వేసుకుందాం. చెకింగ్ అయితే చేసుకున్నాము. మన అన్న గురించి వెయిటింగ్, అన్న వచ్చేస్తుండు. అండ్ దీని తర్వాత మనం డైరెక్ట్లీ పోదాం ఫ్లైట్లోకి. ఇగో మన బాయ్ అయితే వచ్చేసారు, నితిన్ భాయ్. లేలియే ఫోన్ లేలియే, సోబ్ లేలియే. చలో బస్ మీరు అందరు చూసుకోవచ్చు. భాయ్ ఊపర్ చలో. టైం అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చెకింగ్ కూడా చాలా ఘోరంగా ఉంది. భాయ్ సమజ్ని ఆరా. సో మాది వచ్చేసి గేట్ F అన్నమాట. వాన వల్ల మా ఫ్లైట్ అనేది 2 గంటల్లో డిలే అయిపోయింది. యాక్చువల్లీ 4 o'clock వచ్చే ఫ్లైట్ ఇప్పుడు 6 o'clockకి ఎగరాలంట. అండ్ మొత్తం హైదరాబాద్ పోయేటోళ్ళు అందరం ఇక్కడనే కూర్చొని ఉన్నాం. ఈ ఇండిగో ఇప్పుడైతే డిలే చేసింది. క్యాన్సిల్ చేయకపోతే చాలు, డిలే అయితే చేస్తే ఓకే కూర్చోవచ్చు, క్యాన్సిల్ చేస్తే బుగ్గా అయిపోతాం ఇంకా అందరము. చూసుకోవచ్చు
మాది గేట్ నంబర్ F. అందరూ హైదరాబాద్లో లేడా సగం మంది. మీకు హైలైట్ ఒక విషయం చెప్తా. ఎయిర్పోర్ట్ ఎట్లుండాలా, ఎయిర్పోర్ట్ లెక్క ఉండాలా. JBS బస్ స్టాండ్ అయిపోయింది ఇది. చూడండి, JBS బస్ స్టాండ్ కన్నా అధ్వానం అయిపోయింది ఇదంతా. అన్న చెప్పే, ఇది ఎట్లుంది? JBS బస్ స్టాండ్ లేదా? JBS బస్ స్టాండ్ లెక్క, ఎగ్జిబిషన్ బస్ స్టాండ్ లెక్క ఉన్నా అన్న. గాంధీ బస్ స్టాండ్ లెక్క అయిపోయింది కథ దీనిది. మనుషులు ఎట్లున్నారు చూడండి. పీస్ఫుల్, మంచిగా కూర్చుందాం ఈడ, రిలాక్స్ చేద్దామంటే అసలు పాసిబులే లేదు. గాంధీ బస్ స్టాండ్ చేసి పడేసాడు మన వాళ్ళంతా. అగో అన్న నవ్వుతున్నాడు. గాంధీ బస్ స్టాండ్లో నువ్వు ఒకనివి, నేను ఒకనివి. ఇవో ఏం చేస్తాం, ఇంకా డిలే అయిపోతుంది. ఏం చేయలేము ఇంకా. ఇండిగో వర్షం పడుతుంది ఆడ. వెదర్ వల్ల 4 hours డిలే అయిపోయింది. ఏం చేస్తాం. అగో మన అన్న ఎట్లా మందు బాటలు వేసుకున్నాడు చూడండి. వెదర్ వల్ల 4 hours డిలే అయిపోయింది ఫ్లైట్. సో ఇప్పుడు పోతున్నాం అన్నమాట. టైం చూసుకోవచ్చు, 8 అవుతుంది కరెక్ట్. 8 o'clock, 4 o'clock ఉన్న ఫ్లైట్, 8 o'clock పోతున్నాం. బాయ్ గేట్ నెంబర్ 4 వచ్చేసింది. గంటల డీలే తర్వాత గోపాల్ భాయ్ ఆయన స్వయం పాదాలతో నడుచుకొని ఫ్లైట్కి అయితే పోతున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏం మాట్లాడవా? ట్రైన్లో వెళ్ళిపోతుండే అన్న. చాలా లేట్ అయింది. ఫ్లైట్ అగో ఆడుంది. చూసుకోవచ్చు మన ఫ్లైట్ ఆగింది. సో ఇప్పుడు తొందరగా పోతాం మనం లోపలికి అయితే పోతున్నాం. చలో దాదా, ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. దాదా రాయే వస్తున్నా ఇంతనే. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? చూపిస్తా దాదా. 24D ముగ్గురం కూర్చున్నాం, నేను అన్న అనితే అన్న. సో ఇప్పుడు కూర్చున్నాము. ఇంకా కొంచెం సేపులో ఫ్లైట్ అయితే ఎగరబోతుంది. बालाजी भाई के साथ मेरे को అన్న ఇప్పుడు చాలా లేట్ అయింది ప్లేన్. కానీ ఇప్పుడు వచ్చింది అన్న. ఆకలి అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కింది దిగనే మస్తు తిని మనం చూపిద్దామంటే అసలు అక్కడ ఏం కనిపిస్తలేదు. మీరు అందరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము గాలిలో ఉన్నాం. అన్నా ఏడున్నావు? గాలిలో ఉన్నావా? రైట్. వాడిని తినిపోయి అన్నా గాలిలో ఉన్నావా? నేను మాది తినిపోయి. సో మేమైతే గాలిలో ఉన్నాం. బట్ అక్కడ ఏం కనిపిస్తలేదు. మీరు అందరు చూసుకోవచ్చు. బొంగాడ ఏం కనిపిస్తలేదు కింద. మీకు ఏమని చూపిద్దామన్నా. సో ఏం లేదన్నా, బిర్యానీ తిందామా? గైస్ కింద చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెదర్ బాగుంది, అందుకే లైట్స్ అనేది కింద మొత్తం కనిపిస్తున్నాయి. గైస్ మీరు అందరు చూసుకోవచ్చు పైకి వెళ్ళి ఎలా కనిపిస్తుంది. ఎట్లుంది గైస్ మీరందరూ చూసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చేసింది కేవలం 45 నిమిషాల్లోనే. కింద కనిపించేది మన హైదరాబాద్ ORR అన్నమాట. మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి గైస్. గోపాల్ భాయ్ లగేజ్ తీసుకోండి, బయలుదేరదాము. గోపాల్ అన్న గారు ఎలా ఉంది 40 నిమిషాల జర్నీ? మంచి మజా వస్తుంది అన్న బాలాజీ భాయ్. చూసుకోవచ్చు. నాకు మెన్షన్ వస్తలేదు. చెయ్యి అయిపోతుంది మెన్షన్. అయిపోయాయి ఇక దీన్ని ఇట్లా కొట్టేసేయి. వద్దే అవసరం లేదు. ఏమంటుంది గైస్? బయటికి అయితే పోతున్నాము. మనతోని బాలాజీ భాయ్ ఉన్నారు. కాదు గైస్ బయటికి అయితే పోతున్నాము. అరే ఆగన్నా. బయటికి అయితే పోతున్నాము
కార్ వచ్చింది మన అన్నకి పికప్ చేసుకోనికి. కార్లో ఎక్కొచ్చా అన్న? అలాంటిది ఇలాంటి కార్ కాదు, ఎమ్మెల్యే సాబ్ కార్ వచ్చింది అన్నని పికప్ చేసుకోనికి. నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. సో చూసుకోవచ్చు మన నితిన్ అన్నదే బండి కూడా వచ్చింది. So finally we are in Hyderabad. सब लोग हाई बोलो भाई. नितिन भाई మీరు హాయ్ చెప్తలేదు. శంషాబాద్లో దిగినాం, బయట బండి వచ్చింది పికప్ చేసుకోనికి. దానికన్నా ముందు మనము ఏం చేయాలి తెలుసా గోపాల్ భాయ్, మన లగేజ్ ఉంటుంది కదా బ్యాగులో అన్ని బయట తీసుకోవాలి, మర్చిపోవద్దు. దాని తర్వాత లాస్ట్ లో ఏం చేద్దాం? లాస్ట్ లో ఏం చేద్దామే? లాస్ట్ లో ఏమంటే మంచి భోజనం చేసి వెళ్ళిపోదాం. చలో చలో గైస్, చాలా నడవాల్సి వస్తుంది. బాగానే దూరం పెట్టిండు ఎగ్జిట్. గోపాల్ అన్న పాపం బాధలు ఉన్నాడు, చెప్పుకోలేము. 5 o'clock శంషాబాద్కి రావాల్సిన వ్యక్తులం 10 గంటలకు వస్తున్నాం 10 o'clockకి. చాలామంది కనెక్టింగ్ ఫ్లైట్ కూడా పాపం మిస్ అయిపోతున్నారు. అరే ఇట్లా నించో గోపాల్ అన్న, ఇట్రా అన్నీ చూసుకుందాం. నువ్వు ఫస్ట్ ఏంటాడు? నించో 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 చాలు, నించో చాలు, నించో నించో నించో. ఏం చేయకుండానే మంచిగా ఇట్లా కూర్చున్నాం. గోవా ఎయిర్పోర్టు ఇంకా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా తేడా ఉంది, మీరు అందరు చూసుకోవచ్చు. ఇది ఎయిర్పోర్ట్ లెక్క ఉంది, అదేమో జేవిఎస్ బస్ స్టాండ్ లెక్క ఉంది. అసలు మన గోవా ఎయిర్పోర్ట్ అసలు చూడండి, ఇది ఎంత సైలెంట్, ఎంత పీస్ఫుల్, మంచిగా ఉంది ఇది. సో గైస్ మనమైతే కింద దిగుతున్నాము, చూసుకోవచ్చు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గైస్ మన లగేజ్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో వన్స్ లగేజ్ రాగానే ఇంకా బయటికి ఎగ్జిట్ అయితే అయిపోదాము. సో అన్న బ్యాగ్ అయితే వచ్చేసింది గైస్, మన బ్యాగ్ అయితే వచ్చేసింది. అన్న నవ్వుతున్నాడు, అన్న బ్యాగ్ కోసం వెయిటింగ్. సచిన్ మీరే గోవాలో ఉన్నాం, ఇంకా తెలంగాణలో మిస్ వరల్డ్ జరిగింది. సో అన్న మిస్ వరల్డ్ మిస్ అయిపోయిండు. సో గైస్ హియర్ వి కమ్ ఎగ్జిట్. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారు పికప్ చేసుకోనికి. ఏడున్నావు, తొందర రా, కార్ వచ్చేసింది. మనకు పికప్ చేయడానికి ఎవరు వచ్చారో చూడండి. ఇగో మన అన్న వాళ్ళ కార్ అయితే వచ్చేసింది. భయ్యా అయ్యా సాయి భాయ్ తుమ్మాయి. అరే అన్నా ఏ బిగ్ బ్యాన్, మన సాయి భాయ్ వచ్చి మనకు పికప్ చేయడానికి. అరే నీకు ఎట్లా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. चलो 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 लेट तो नहीं हुआ? अरे रे रे చూడండి లేదు ఆయనకి అట్లానే. ఇప్పుడు అయితే కానీ మేము లేట్ చేసి వచ్చినాం. మనదే వెహికల్ अरे नहीं ठहरे गोपाल भाई क्या ना जो ऐसा झूठे बात बोल के ले रहे पैसे. टाइम करेक्ट है नहीं, देखो कितना घंटा रहना इधर. ऐसा नहीं, चलो जान दो गोपाल भाई. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముందు 200 చెప్పి ఇప్పుడు 100 తీసుకుంటుండు. ఎంత టైం ఉంటాయి ఇక్కడ? టైం లేదు 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 ఇదర్. अरे छत्रपति महाराज इतना 8 मिनट फिर देखिए दादा 8 मिनट्स ही हुआ, खाली 200 रुपए का थे. नहीं होने को उन्होंने कहीं को कम कर रहा पैसे 200 रुपए से नीचे क्या है. మనమైతే వచ్చేసాం, చలో బయటికి వెళ్దాం. మన సాయి భాయ్ వచ్చింది. బాయ్ లాక్ చేసుకో లాక్ చేసుకో లాక్ చేసుకో. ఎయిర్పోర్ట్ నుంచి మన సాయి భాయ్ మనకు లంచ్ చేయడానికి అయితే తీసుకొచ్చేసిండు.
అండ్ ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి పోతున్నాము. సో లంచ్ అంటే హైదరాబాద్ మీకు తెలుసు కదా, బిర్యానీ. డిన్నర్ బ్రో, డిన్నర్. సారీ డిన్నర్ చేయడానికి వచ్చినాం. చలో చలో చలో. ఆహాహా పాలనా, వెల్కమ్ టు హైదరాబాద్. అంతా మంచిదా? భోజనం చేసుకొని గుడ్ నైట్ చేసేసేయాలా. గరం గరం బిర్యానీ అయితే వచ్చేసింది. గోపాల్ భాయ్కి ఇంకో భాయ్కో లెగ్ పీస్ దాలో. లెగ్ పీస్ వచ్చేసింది. సో తొందరగా మనం మన బిర్యానీ ఫినిష్ చేసేసుకుందాం. ఫుల్ ఆకలిగా ఉన్నాం అన్నమాట. గోపాల్ భాయ్ తొందరగా ఫినిష్ చేయి. ఇప్పుడే డిన్నర్ చేసేసాం అండ్ బ్యాక్ టు హోమ్. మొత్తం గోవా ట్రిప్ అనేది మన అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో మన నితిన్ అన్న, గోపాలాజీ పోతున్నారు, అందరు అట్లా పోతున్నారు మన కార్ దగ్గరికి. సో అక్కడ మన లగేజ్ అయితే తీసేసుకొని రైట్ అయిపోదాం. చాలా టైం అయిపోయింది అన్నమాట. సాయిబాయ్ రాలేకపోయిండు గోవాకి. మీ గుండెల్లో ఉంటావా లేదు? నెక్స్ట్ ట్రిప్ కి పక్కా పోదాం. బాయ్ నికాల్లోనా. బాయ్ మన ర్యాపిడో అయితే వచ్చేసింది అన్న. ఫైనలీ మా గోవా ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ నేను ఇంటికైతే వచ్చేసాను. చాలా అలసిపోయాను. సో మా వ్లాగ్స్ ఎలా అనిపించాయి మొత్తం గోవా ట్రిప్స్వి మీరు చూసారా లేదా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఇప్పుడు నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ మన వ్లాగ్ చూసినందుకు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.